ఎన్టీవీ స్క్రీన్ పై బాలరాముడి విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేళ ముందే దర్శనమిచ్చాడు రాముడు. ఆ దివ్య రూపాన్ని మనము దర్శిస్తున్నాము. రాముడి దివ్య రూపంతో ఉన్న విగ్రహాన్ని విడుదల చేసింది రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. కృష్ణ శిలతో తయారైన 51 అంగుళాల బాలరాముడు నిన్ననే గర్భాలయానికి చేరుకున్నాడు. ఈ నెల 22న మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగబోతోంది. కృష్ణ శిలతో రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహం పొడవు 51 ఇంచులు, విగ్రహం బరువు 150 కేజీలు. నల్లని కలువ తామరపై 5 ఏళ్ల బాలరాముడి రూపంలో మూల విరాట్ దర్శన భాగ్యం కలగబోతోంది. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాము బాలరాముడి దివ్య రూపాన్ని. దాదాపు 51 ఇంచులు 150 కేజీల బరువు ఉన్నటువంటి బాలరాముడి దర్శన భాగ్యం మనకు కలుగుతోంది. కాశీకి చెందినటువంటి జ్ఞానేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో ఇవాళ రేపు బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అభిజిత్ ముహూర్తంలో పుష్య శుక్ర ద్వాదశి 12 గంటల 20 నిమిషాలకు 1 గంట మధ్యలో ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతోంది. సూర్య తిలకమాకారంలో సూర్య కిరణాలు గర్భగుడిలో పడేలా అద్దాలను రూపొందించారు. నిన్ననే గర్భాలయానికి బాలరాముడు చేరుకున్నాడు. కృష్ణ శిలతో అత్యంత నయన మనోహరంగా రాముని విగ్రహాన్ని మనం చూస్తున్నాము. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి ఇక గంటల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనము ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. ఈ నెల 22న మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. ప్రస్తుతం గర్భాలయానికి చేరుకున్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నాము. 51 అంగుళాల బాలరాముడు దాదాపు కృష్ణశిలతో తయారైంది. 51 అంగుళాల బాలరాముని విగ్రహము ప్రస్తుతం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసినటువంటి చిత్రాన్ని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తూ ఉన్నాము. అణువణువునా కూడా రామమయంగానే ఉంది. అయోధ్య అంతా కూడా రామనామ జపంతో మారుమోగుతున్నటువంటి ఒక ఆధ్యాత్మిక శోభ అయితే మనకు కనపడుతోంది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. రాముడి దివ్య రూపాన్ని విడుదల చేసింది రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయోధ్య నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. దినకర్, ప్రస్తుతం మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము 51 ఇంచుల ఆ బాలరాముడి విగ్రహాన్ని. ఇంకా ఎటువంటి విశేషాలను తీర్థక్షేత్ర ట్రస్ట్ రిలీజ్ చేయబోతోంది? ఎన్టీవీ భక్తి టీవీ ఎక్స్క్లూజివ్ గా సమర్పిస్తున్న ఈ ఫోటో మాత్రం ఖచ్చితంగా కూడా బాలరాముడు ఎలా ఉంటాడు అన్న దానికి సంబంధించి భక్తులంతా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క పిక్చర్ ఏదైతే ఉందో ఈ యొక్క విగ్రహ మూల విరాట్ స్వరూపమైనటువంటి విగ్రహ ప్రతిష్ట 22వ తారీఖున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే అంతిమంగా అక్కడ ప్రతిష్టాపన చేయబోతున్నటువంటి విగ్రహం. దీనికి సంబంధించి కూడా యోగిరాజ్ ట్రస్ట్ ఏదైతే మైసూరులో ఉందో ఆయన అరుణ్ నేతృత్వంలో తయారు చేసినటువంటి విగ్రహం నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో గర్భగుడికి చేర్చారు. గర్భగుడిలో కొన్ని క్రతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసిన తర్వాత అక్కడ అనుష్ఠాపన చేయడానికి అన్ని పూజలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 22వ తారీఖు సాయంత్రానికంతా ఈ పూజలన్నీ పూర్తవుతాయి. 21వ తారీఖుకి కొన్ని కీలకమైనటువంటి పూజలు పూర్తయితే 22వ తారీఖున 1 గంట పాటు ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగే అవకాశం ఉంది అని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొదట బాలరాముడు ఎలా ఉంటాడు? ఆయన ఇక్కడ తులసీదాస్ రాసినటువంటి రామచరిత మానస్ లో బాలరాముడి ప్రస్తావన అధికంగా ఉంది కనుక అయోధ్యలో బాలరాముడి విగ్రహం పెడతారని మొదట చెప్పారు. నిన్న బాలరాముడి విగ్రహం వచ్చింది. ఆ తర్వాత ఆయన పూర్తిగా నిన్న రిలీజ్ చేసినటువంటి పిక్చర్స్ లో మాత్రం ఆయన ముఖానికి ఏదైతే ఉందో ఒక తొడిగిన తర్వాత ఆ పిక్చర్ రిలీజ్ చేశారు. ఈ రోజు ఉదయం కొన్ని కళ్ళు కనపడుకోకుండా రిలీజ్ చేసినటువంటి పిక్చర్స్ కనిపించాయి. అంతిమంగా ఇప్పుడు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఇదే బాలరాముడు రామ్ లల్లా విగ్రహం. సరియు నది తీరాన ద్వారక అయోధ్యలో కొలువై ఉన్నటువంటి బాలరాముడి విగ్రహం ఇదే 22వ తారీఖు మధ్యాహ్నం శుక్ల పుష్యమి 12 గంటల 20 తారీఖున 12 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా ప్రతిష్టాపన చేయబోతున్నటువంటి విగ్రహం ఇదే. దేశానికి యజమాని ప్రధానమంత్రి కావడం మూలంగా ప్రధాని యజమాని హోదాలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అని చెప్పి ఇప్పటికే రామజన్మభూమి ట్రస్ట్ స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో రాముడు ఎలా ఉండబోతున్నాడు, అయోధ్య రాముడు ఎలా ఉండబోతున్నాడు, ఇన్ని రోజుల వరకు కూడా పూర్తి స్థాయిలో మనము
రచయితలు రాసినటువంటి రూపకల్పనలో కావచ్చు, అలాగే ఎవరైనా ఆర్టిస్టులు గీసినటువంటి దాంట్లో రాముడు ఇలా ఉంటాడు అన్న దానికి సంబంధించి మనం చూసాం. కానీ సరయూ నదికి మాత్రమే ప్రత్యక్షంగా తెలిసినటువంటి బాలరాముడి విగ్రహం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది అంతా కూడా మైసూరుకు చెందినటువంటి ట్రస్ట్ సభ్యులు, యోగి ట్రస్ట్ సభ్యులు చేశారు. ఇక్కడ చేరేంత వరకు కూడా ఈ యొక్క ఫోటోని కానీ, పిక్చర్ కానీ, అలాగే బాలరాముడి మూల విరాట్ రూపం ఎలా ఉంటుందన్నది రివీల్ చేయకుండా తీసుకొని రావడంలో మాత్రం ఖచ్చితంగా రామజన్మభూమి ట్రస్ట్ కావచ్చు, ఆ తర్వాత భారతదేశ ప్రభుత్వం కూడా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడికి భక్తులు అధికంగా వస్తున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ కూడా ఒక రకమైనటువంటి ఛాలెంజింగ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో బాలరాముడిని విగ్రహాన్ని 22వ తారీఖున చూడడానికి అందరూ వస్తే, ప్రతిష్టాపన రోజున అందరూ వస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఇటు రామజన్మభూమి ట్రస్ట్ కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వం కూడా కావచ్చు, యూపీ సర్కార్ కూడా కావచ్చు, బాలరాముడి విగ్రహం యొక్క ఫోటోని ఖచ్చితంగా రిలీజ్ చేస్తే చాలా మంది తొలుత విగ్రహ ప్రతిష్టాపన వరకు కూడా అక్కడ ఉండి ప్రతిష్టాపన తర్వాత స్వయంగా దర్శనానికి వస్తారనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం కానీ అలాగే ట్రస్ట్ కానీ ఈ ఫోటోలు రిలీజ్ చేసినట్టుగా మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. దేవి, దినకర్ అభిజిత్ ముహూర్తం పుష్య శుక్ర ద్వాదశి, దాదాపు 86 సెకండ్ల దివ్య ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఏంటి ఆ మహత్, ఏంటి ఈ దివ్య ముహూర్తానికి ఉన్నటువంటిది, ఏం చెప్తున్నారు పండితులు? అంటే ఈ సాధారణంగా మనం దక్షిణాదిలో మాత్రం ఈ యొక్క ముహూర్తానికి మాత్రం ఎలాంటి శుభకార్యాలు చేయడానికి కూడా ఎవరు కూడా సాహసించరు. కానీ నార్త్ ఉత్తరాదిన మాత్రం దీన్ని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ముహూర్తంగా భావిస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పండితులు కావచ్చు, అలాగే కాశీకి సంబంధించినటువంటి జ్ఞానేశ్వర ద్రావిడ అన్నటువంటి ఒక పురోహితుడు ఈ లగ్నాన్ని నిర్ణయించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ ముహూర్తాన వారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిష్టాపన చేయడానికి అద్భుతంగా ఉంది కనుక ఇది చేయాలని చెప్పి రామజన్మభూమి ట్రస్ట్ వారికి సూచించడంతో వారు ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టుగా ఉంది. అయితే దక్షిణాది యొక్క ముహూర్తాలకి, క్యాలెండర్కి, ఆ తర్వాత ఉత్తరాదిన ఉన్నటువంటి క్యాలెండర్కి కూడా చాలా తేడా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇది అత్యంత దేశంలో ప్రతి ఒక్కరూ పండగలా చేసుకునేటువంటి పండగ. రాముడి యొక్క బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అన్నది అందరికీ పండుగ లాంటిది కనుక మొత్తం దీనికి ముహూర్తాన్ని నిర్ణయించినా కానీ ప్రజలందరూ కూడా బాగా వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి రామాలయాల్లో కూడా వారికి అనుగుణంగా, వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు జరుపుకోవాలని ప్రభుత్వమే స్పష్టంగా ఒక ఆదేశాలు చేసినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ముహూర్తం కన్నా బాలరాముడి యొక్క విగ్రహం ఎలా ఉంటుందన్నదే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశంగా మనం భావించాలి. అది ఎట్టకేలకు రివీల్ అయింది. ప్రజలంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అలాగే మనకు ఇక్కడ భారతదేశంతో పాటు రాముడి మూలాలు కలిగినటువంటి, రాముడితో సంబంధం ఉన్నటువంటి దేశాలు మలేషియా కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, తర్వాత నేపాల్ కావచ్చు, కాంబోడియా కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రకటించినటువంటి విడుదల చేసినటువంటి మాత్రం ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. यहाँ पर स्थानीय स्तर पर राज्य सरकार पूरा सहयोग करके आने वाले श्रद्धालुओं को यहाँ पे पूरी श्रद्धा के साथ उन्हें दर्शन करने का अवसर प्राप्त होगा, यह व्यवस्था सुनिश्चित करने के लिए अपने स्तर पर पूरा सहयोग दे रही है। इसके लिए टेंट सिटी भी लगाई गई हैं, धर्मशालाओं को भी तैयार किया गया है, होटल्स भी यहाँ बने हुए हैं। लखनऊ, वाराणसी, प्रयागराज, गोरखपुर या अन्य शहरों से यहाँ के आने के लिए एक बेहतर ग्रीन कॉरिडोर की व्यवस्था भी दी गई है, जिससे कहीं भी किसी को कोई दिक्कत न हो। सुरक्षा की पुख्ता व्यवस्था की जा रही है, किसी भी स्तर पर किसी भी श्रद्धालु को दिक्कत न हो, इसके पूरे प्रयास किए जा रहे हैं। अभी से तैयारियां की जा रही हैं, क्योंकि हर एक मन में उत्साह है, उमंग है। 5 सदी के बाद ये अवसर आया है, तो स्वाभाविक रूप से हर श्रद्धालु इस बात को चाहता है कि मैं भी रामलला का दर्शन करूं। मेरी अपील होगी सभी जनता जनार्दन से कि जो भावनाएं उनके मन में है वही हमारे मन में भी है, और इसलिए हम लोग बेहतर तालमेल और समन्वय से अगर दर्शन करने के लिए आएंगे तो दर्शन भी हो पाएगा और किसी प्रकार का कोई कष्ट किसी भी श्रद्धालु को और किसी भी आने वाले यात्री को अयोध्या धाम में नहीं होगी। पैदल लोग न चलें,
हम लोग देख रहे हैं बहुत सारी जगह से लोग पैदल चले आ रहे हैं। वे पैदल न करें, भीषण शीतलहरी चल रही है। अपने बिना बताए कार्यक्रम के अनुसार भी न चले। राज्य के अंदर हम लोग व्यवस्थाएं दे रहे हैं, जनपदों को भी देंगे, राज्यों को भी व्यवस्था देंगे, हर एक व्यवस्था से साथ करेंगे। हम लोग भी कोऑर्डिनेशन करेंगे और हम लोग तीर्थ क्षेत्र न्यास के साथ भी हम एक इसके बारे में चर्चा करके विस्तृत कार्य योजना बनाएंगे। लेकिन अगर हर व्यक्ति अपने तरीके से आएगा तो कहीं अव्यवस्था किसी स्थिति न पैदा हो, ये हमें देखना होगा। और हर व्यक्ति इस बारे में अपना जैसे अब तक सहयोग करते रहे हैं, तो उस सहयोग को अगर आगे भी जारी रखेंगे तो हमें भी बहुत सुविधा होगी और हर एक श्रद्धालु को, आने वाले श्रद्धालु को भी प्रभु श्री रामलला के 500 वर्षों के बाद, कई शताब्दियों के बाद दर्शन करके आनंद की अनुभूति होगी, अंतःकरण से उन्हें आनंद की अनुभूति होगी। इसके लिए भी बेहतर कोऑर्डिनेशन की दिशा में प्रयास प्रारंभ किए गए हैं। मैं पूरे विश्वास के साथ कह सकता हूं कि जैसे कार्यक्रम अब तक सभी सकुशल संपन्न हुए हैं, 22 जनवरी का कार्यक्रम भी एक ऐतिहासिक कार्यक्रम है। भारत के विश्वास और लोक आस्था की पुनर्प्रतिष्ठा का, भारत के गौरव की पुनर्प्रतिष्ठा का कार्यक्रम है। इस कार्यक्रम को हम लोग जनता जनार्दन और सभी आम जनमानस के सहयोग से, पूज्य संतों के आशीर्वाद से, रामलला की कृपा से सकुशल संपन्न करने में सफल होंगे। आप सभी यहाँ पर इस भीषण शीतलहरी में हैं। मैं आप सबको भी हृदय से धन्यवाद देता हूँ कि अयोध्या की पल पल की घटनाओं को, पल पल की खबरों को आप देश तक पहुँचा रहे हैं और इस अपील को भी पहुँचाएंगे कि बिना प्रोग्राम के और बिना किसी उसके अगर लोग थोड़ा सा धैर्य रख करके अपनी बारी का इंतजार करने के साथ यहाँ के लिए कार्यक्रम के अनुसार आएंगे। జనవరి 22న అత్యంత వైభవోపేతంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అత్యంత భద్రత నడుమ ఈ మహోత్సవాన్ని రాముని కృపతో దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము బాలరాముడి దివ్య రూపాన్ని. భవ్య రామ మందిరంలో కొలువుదీరారు. 51 ఇంచులు ఉన్నటువంటి అడుగులున్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని చూస్తున్నాము. 150 కేజీల నల్లని కలువ తామరపై 5 ఏళ్ల బాలుడి రూపంలో అత్యంత నయన మనోహరంగా బాలరాముడు కనువిందు చేస్తూ ఉన్నారు. భవ్య రామ మందిరంలో ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని మనము తిలకిస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో. తామర రేకుల్లాంటి కళ్లతో, చంద్రబింబం లాంటి తేజస్సుతో స్వామి అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పెదవులపై చక్కటి చిరునవ్వును రూపొందిస్తూ కూడా రాజస్థాన్, కర్ణాటకకు చెందినటువంటి శిల్పులు కొంతమంది 3 విగ్రహాలను తయారు చేసినప్పటికీ కూడా అరుణ్ యోగి రాజ్ 51 అడుగుల బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. దాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్య రూపం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో దర్శనమిస్తోంది. రాముడి దివ్య రూపాన్ని విడుదల చేసింది రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. కృష్ణశిలతో తయారైనటువంటి 51 అంగుళాల బాలరాముడు అత్యంత నయన మనోహరంగా మనకు కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం.